తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. చెన్నై కువం నది సమీపంలో జూలై 8న గుర్తించిన ఓ మృతదేహంపై ఉన్న పచ్చబొట్టులో వినుత పేరు జనసేన పార్టీ చిహ్నం కనిపించడంతో పోలీసులు అతడిని రాయుడుగా గుర్తించారు. ఈ హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత, ఆమె భర్త చంద్రబాబు సహా 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ పెద్ద హడావిడిగా మారింది. రాయుడు బొక్కసంపాలెం గ్రామానికి చెందినవాడు. గత 15 ఏళ్లుగా కోటా వినుత కుటుంబంలో డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అయితే జూన్ 21న ఒక ప్రకటన విడుదల చేస్తూ రాయుడు పార్టీ సమాచారం ప్రత్యర్థులకు లీక్ చేస్తున్నాడని ఆరోపించి పనిలో నుంచి తొలగించారని ప్రకటించారు. పేపర్లు, సోషల్ మీడియాలో ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే రాయుడు శవమై కనిపించడం, హత్య కేసులో వినుత అరెస్ట్ కావడం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాస్తవంగా ఈ హత్య వెనుక గల అసలు కారణం ఇంకా దర్యాప్తులోనే ఉన్న చెన్నై పోలీసులు ప్రాథమికంగా వెల్లడించిన వివరాలు పలు మలుపులతో నిండి ఉన్నాయి. వినుత భర్త చంద్రబాబు తన భార్య కోటా వినుత మరియు రాయుడు మధ్య అనుచిత సంబంధాలపై అనుమానంతో తీవ్ర ఆవేశానికి లోనై రాయుడుని హత్య చేయించాలని నిర్ణయించాడని చెన్నై పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్లాన్ లో వినుత దంపతులకు తోడుగా మరో 3 శివకుమార్, గోపీదాస్, సాహెబ్ లాంటి అనుచరులు కూడా పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. రాయుడుని శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్ కు తీసుకెళ్లి 3 నెలలుగా చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అక్కడే జూలై 7న రాయుడు మరణించడంతో మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లి కువం నదిలో పడేశారు. అనంతరం మిస్సింగ్ దర్యాప్తులో భాగంగా చెన్నై పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్, కారు నెంబర్లు, కాల్ రికార్డుల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ అరుణ్ తెలిపారు. రాయుడు అమ్మమ్మ రాజేశ్వరి ఈ హత్య వెనుక 3 నెలలుగా అతడిపై జరిగిన వేధింపులే కారణమని చెప్పింది. తన మనవణ్ణి కోటా వినుత దంపతులు 3 నెలలుగా చిత్రహింసలకు గురిచేశారని, చివరకు చంపేశారని బాధితుడు అమ్మమ్మ రాజేశ్వరి కన్నీళ్లతో తెలిపారు. నెల రోజుల క్రితం నా మనవడు కింద పడితే 3 కుట్లు పడ్డాయి. అది తెలిసి చూసేందుకు వెళ్లాను. అయినా నా మనవడితో ఎవ్వరూ మాట్లాడించలేదు. అప్పుడు చంద్రబాబు, మీ మనవడు మా సమాచారం వేరే పార్టీకి ఇచ్చేందుకు ప్రయత్నించి దొరికిపోయాడని, పారిపోతూ బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాడని చెప్పాడు. నా మనవణ్ణి అడిగితే ఏడుస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఒక లాయర్ని తీసుకువచ్చి వీడియో తీస్తూ తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నారని, ఆ కాగితాల్లో ఏమి రాశారో కూడా నాకు తెలియదని, మా వాణ్ణి వదిలేయండని ఆ రోజు వినుత భర్త కాళ్లు పట్టుకుని వేడుకున్నా వినలేదని, గత 3 నెలలుగా ఓ గోడౌన్ లో టార్చర్ చేస్తున్నారని తెలిసింది. 6 ఏళ్లుగా వాళ్ళ వద్ద పనిచేస్తున్న మనవడు 10 రోజుల క్రితమే మానేశాడు. కానీ వాళ్లే మళ్ళీ పిలుస్తున్నారని, 4 రూపాయలు సంపాదించుకుని వస్తా అమ్మమ్మ అని చెప్పి వెళ్ళాడు. నాకు తెలిసిన విషయాలు బయటకు చెబితే చంపేస్తామంటున్నారని, చివరికి జాగ్రత్త అమ్మమ్మ అంటూ అదే చివరి మాట అయింది. ఇంతలోనే నిన్న సాయంత్రం 4 గంటలకు పోలీసులు వచ్చి మీ మనవడు చనిపోయాడని చెప్పారు. అప్పటిదాకా మాకు ఆ విషయం తెలియదు అంటూ రాజేశ్వరి కన్నీళ్లతో గుండెలు తడిచేలా విలపించారు. ఇక ఈ ఘటన జనసేన పార్టీపైనే కొంతమంది ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా చేసింది. ఇప్పటికే ఇన్ఛార్జీలపై పార్టీలు చర్యలు తీసుకుంటున్న సమయంలో కోట వినుతపై హత్య కేసు నమోదు కావడంతో పార్టీ ఆమెను బహిష్కరించినట్లు అధికారికంగా ప్రకటించింది. వినుత వ్యవహార శైలి పార్టీ విలువలకు విరుద్ధమని, కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచామని వెల్లడించారు. వైద్య అవసరాల పేరుతో తరచూ చెన్నై వెళ్లే ఈ దంపతులు అదే రూట్ వాడి రాయుడు మృతదేహాన్ని నదిలో పడేశారు. రాజకీయం, సంబంధాలు, అనుబంధాలు ఇవన్నీ కలిపి ఒక నమ్మిన సేవకుడి ప్రాణం బలి తీసుకున్న ఈ ఘటనపై ఇప్పుడు చెన్నై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో అన్న ఆసక్తితో ప్రజలు గమనిస్తున్నారు.